అందరికీ నమస్కారం. వీళ్ళు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు 2025లో వృషభ రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది తెలియజేయండి. అలానే ముందుగా మనం చూసినట్టయితే కనుక 2025 ముందుగా త్వరగా రావాలని చూస్తున్నాను నేను కూడా. అది కాకపోతే డేస్ అన్నీ కూడా అయితేనే వస్తుంది 2025. ఎందుకంటే 2025లో మనం చూడాలనుకున్నవి చాలా ఉన్నాయి. అవి ఎందుకంటే 2025లో దాదాపుగా 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ 4 గ్రహాల మారడం అనేది, కూటమి మారడం అనేది నాకు తెలిసినంత వరకు అయితే నాకైతే తెలియదు. నాకు విద్య వచ్చే దగ్గర నుంచి నేను చూసినట్టు 4 గ్రహాలు ఒకే సంవత్సరం మారడం, ఒకే సంవత్సరంలో ఎప్పుడు జరగలేదు అన్నమాట. లేదు. అంటే టైం ఎట్లా అంటే ఒకే సంవత్సరంలో ఉన్నాయి. కాకపోతే ఎలా అంటే పెద్ద పెద్ద గ్రహాలు ఇవేంటంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అనమాట, ఎక్కువగా మారవు. ఇప్పుడు గురువు ఉన్నారు, గురువు మారుతున్నాడు, శని, ఇవన్నీ కూడా ఒకటేసారి జరగవు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కాదు, ప్రతి నెల 4 గ్రహాలు మారడం అంటే కామన్గా మారుతూ ఉంటాయి. ఇలాగ ఈ గ్రహాలు మారడం అనేది మాత్రము మొదటిగా చూస్తున్నాను అన్నమాట. ఫస్ట్ సంవత్సరం చూస్తున్నాను నేను ఇది. అంటే పూర్వంలో అయితే మాకు చూసిన దాని ప్రకారంగా మాకు 100 years దాంట్లో పంచాంగంలో చూసిన దాని ప్రకారంగా అయితే ఒక 30-35 years బ్యాక్ జరిగి ఉండొచ్చు నాకు తెలిసి. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే కనిపించలేదు. అలా అయితే అప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ప్రకృతి విపత్తులు కావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా కావచ్చు, దేశ పరంగా కావచ్చు, కొన్ని ప్రతి సంవత్సరం ఎలా అయితే ఉంటుందో దానికి కొంచెం భిన్నంగా అటు ఇటుగా అవుతుంది అనమాట. అంటే కుడి ఎడమైన టైప్లో అవుతుంది. సో అట్లా ఏంటంటే నైటే కోటీసుడు అయ్యారంటారు కదా, వాడికి అదృష్టం బాగుండి నైటే కోటీసుడు లాటరీ టికెట్ తగిలింది అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ తగులుతాయి అనమాట. మొన్న ఎప్పుడో ఒకటి న్యూస్ విన్నాను, దుబాయ్లో ఎవడో ట్రావెల్కి వెళ్ళేసి టికెట్ కొంటే ₹1,00,00,000 కలిసి వచ్చాయని చెప్పేసి అని. ఆ తర్వాత కేరళకు పోయి టికెట్లు కొనుక్కొచ్చి లాస్ పోయిన చాలామంది ఉన్నారు. నాకు కూడా ఫోన్ చేసి, గురువుగారు మేము లేదు దుబాయ్కి వెళ్ళిపోయి టికెట్ కొంటే కోటీసుడు అయ్యాడు, నేను కేరళకి వెళ్ళి టికెట్ కొంటా అని చెప్పి చాలామంది కాల్ చేశారు. కాకపోతే వాళ్ళు కొన్నారు కదని చెప్పి ఆల్రెడీ కొన్న వాళ్ళు ఉన్నారు. దుబాయ్కి వెళ్ళి కొన్న వాళ్ళు కూడా చాలామంది చూసాం మనం ఈ మధ్యన. వాళ్ళందరికీ లాటరీలు తగలవు. అది అదృష్టం అలా ఉంటుంది అనమాట. అంటే అందరికీ అలాంటి అదృష్టాన్ని వచ్చేది ఈ ఒక 2025 అనుకోవచ్చు మనం. దాంట్లో మనకేంటంటే వృషభ రాశిని చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు అన్ని గ్రహాలకి, అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే అన్ని ఒక రాసులకి ఎఫెక్ట్ ఉంటుంది, మంచి జరుగుతుంది, ఎఫెక్ట్ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ వృషభ రాశి గురించి మనకి ఎట్లా ఉండేదంటే, ఈ గురువు, రాహుకేతువు, శని మారుతున్నారు. ఈ గురువు వచ్చేసి మే 15వ తారీఖు 2025న, రాహుకేతువు వచ్చేసి 30వ తారీఖు మే 2025న, శని వచ్చేసి 29 మార్చి 2025న మారటం జరుగుతుంది. అంటే వీటికన్నిటికన్నా ముందు శని మారతాడు. ఈ శని మారటం వలన ఇంకోటి ఏంటంటే, ఈ శని భగవానుడు మారటము మనకు, అలానే ఈ శని భగవానుడు మారేటప్పటికి అలానే ఆ సంవత్సరం కూడా మొదలవుతుంది మనకి. ఏదైతే మనకి నెక్స్ట్ వచ్చేసేటువంటి ఉగాది సంవత్సరం ఉందో, విశ్వవాసనామ సంవత్సరం అని చెప్పి నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరంకి కూడా అదే 1-2 రోజులు గ్యాప్లోనే శని మారవటము, అలానే ఉగాది రావడము, సంవత్సరం కూడా మారడము, ఇవన్నీ కూడా ఒకటేసారి జరుగుతున్నాయి మనకి. ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే మార్చి నెలలో జరుగుతుంది. మార్చి ఎండింగ్ అంటే ఏప్రిల్ మొదటి నుంచి ఇవన్నీ కూడా మనకి ఉగాది రావడము, శని భగవాను మారటము, అలానే గ్రహాల్లో కూడా అనుకూలత రావడం కొంతమందిలోను, అలానే కొన్ని రాసులకి నిజంగానే కోటీశ్వరులు అయ్యేలాగా రావటము, కొంతమంది అయితే అలానే ఉండిపోవటము జరుగుతుందన్నమాట. అందులో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్టం వస్తుందని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి శని మంచి చేస్తాడు, వృషభ రాశి వాళ్ళకి గురువు కూడా మంచి చేస్తాడు. ఒక రాహుకేతు ఎఫెక్ట్ అనేది మాత్రం కొంతమేర ఎట్లా ఉంటుందంటే, రాహుకేతు ఎఫెక్ట్ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కోపం వస్తుంది. కోపం ఎందుకు వచ్చిందో తెలియదు, ఒకటేసారి కోపం వస్తుంది. కానీ షార్ట్ టెంపర్గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బండి ఉందనుకోండి, సపోజ్ కార్ నడుపుతామో, 2 వీలర్ నడుపుతూ ఉంటుంది, ఎదురుగా ఎవడన్నా ఓవర్టేక్ చేసి వెళ్తాడు, వెనక నుంచి ఓవర్టేక్ చేసి వెళ్ళగానే నన్ను ఓవర్టేక్ చేస్తా తెలియదు, ఇంకా ఆ టైంలో నన్ను ఓవర్టేక్ చేస్తారని చెప్పేసి అని ఉన్న స్పీడ్కి ఇంకొంచెం బెంచ్ చేసుకొని మళ్ళీ ఓవర్టేక్ చేయాలనిపిస్తుంది. అక్కడ దాకా వెళ్ళగానే ఆపోజిట్లో ఏదైనా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలా ఉంటుందని కనుక ఆపోజిట్లో ఏదైనా వస్తుంది అనుకోండి, అబ్బో రిస్క్ వద్దులే, మనకి ఓవర్టేక్ చేయాలనుకున్నా కానీ వాడిని పోని రిస్క్ వద్దులని చెప్పి అప్పటికప్పుడే క్షణం బ్రేక్ వేసి పక్క వస్తారనమాట. అంటే ఎందుకు అలా చేస్తారనేది ఏమి ఉండదు ఇక దానికి. అప్పటికప్పుడే కోపం వస్తుంది, అప్పటికప్పుడే చల్లబడిద్ది. ఎవరైనా వచ్చేసి కోట్లాడారు అనుకోండి, కోపం వస్తుంది, కొట్టేంత కోపం వస్తుంది, చెయ్యి ఎత్తుతారు, చెంపదాకా వెళ్ళేటప్పటికి ఎందుకులే కొట్టడం అంటే తనలో తానే అనుకుంటాడు. మళ్ళీ అబ్బో కొట్టడం ఎందుకులే, పోని వాడి కర్మ వాడిది, లేదా పోని మనం మంచిగా చెప్పాడని. అంటే ఎప్పటికీ లాస్ట్ మూమెంట్కి అనమాట. అంటే ఒక దానికి దగ్గరికి ఒక రైలు ఉంటుంది అనుకోండి, రైలు ఎదురుగా పోయి నిలబడతారు,
ఆ రైలు వచ్చేసి ఇంక నేను బతకడం వేస్ట్, నేను ఉండకూడదు అనుకుంటారు. ఆ ట్రైన్ వచ్చే టైంకి పోయి ఆ ప్లాట్ఫామ్కి ఎక్కేస్తారనమాట. లేకపోతే ఎవరో ఒకరు వచ్చి లాగడము. అంటే పూర్తిగా విభిన్నంగా ఉంటారు వీళ్ళు. ఈ వృషభ రాశి వాళ్ళు ఈ ఒక 2020 సంవత్సరంలో మొత్తం కూడా 2020 సంవత్సరం మొత్తం ఇలానే ఉంది. కాకపోతే మార్చి నుంచి ఎక్కువ మార్పులు కనిపిస్తూ ఉంటాయి వీళ్ళలో. ఈ మార్చిలో గ్రహాలన్నీ మారుతున్నాయి కాబట్టి ఈ మార్చి నుంచి ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ రకమైనటువంటి కోపం ఎందుకు వస్తుందో తెలియదు, ఆవేశం ఎందుకు వస్తుందో తెలియదు, అలా కూలికి ఎందుకు అయిపోతారో తెలియదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ చూసేసి మళ్ళీ ఏ డాక్టర్ దగ్గరికో, మళ్ళీ ఏ ఆస్ట్రాలజర్ ఉన్నారు, ఏ గురువు గారు ఉన్నారని చెప్పి నాకు ఈ మధ్యనే ఇలా అవుతుంది గురుగారు అని చెప్పేది అంటే ఏం అవసరం లేదు దానికి. ఇది ఏంటంటే ప్రకృతి వైపరీత్యం కాదు. ఇది ఏంటంటే గ్రహాల అనుకూలత వల్ల, గ్రహాలు మారడం వల్ల ఏంటంటే ఏదైతే మనకి మారినటువంటి గ్రహం ఉందో ఇది మార్చి నెలలో మారినప్పటికీ శని గ్రహం అనేది కూర్చోడానికి సరిగా దాని యొక్క ఎఫెక్ట్ చూపించడానికి 3 months పడుతుంది. ఈ 3 months పడుతుంది కాబట్టి వీళ్ళలో ఏంటంటే కొత్తగా అనిపిస్తుంది, ఆలోచన కొత్తగా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంటుంది. అలానే పెళ్లి చేసుకున్న వాళ్ళకి పిల్లలు కనాలని ఆలోచన ఉంటుంది. పిల్లలు కనాలంటే నా పిల్లలు ఎప్పుడు సెటిల్ అవ్వాలి అంటే ముందు ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. ఆలోచనలన్నీ కూడా అడ్వాన్స్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఎలా అయితే నెక్స్ట్ ఇయర్ గురించి ఇప్పుడు మనం జాగ్రత్త తీసుకోమని చెప్తున్నామా, ఇది వృషభ రాశిలో కనిపిస్తుంది ఎక్కువగా. అంటే మనము ఆ 2020 సంవత్సరంలో ఉండి అతను నాకు 10 years తర్వాత ఎలా ఉండబోతుందో, నేను విదేశానికి వెళ్తానో లేదో. ఇప్పుడు 10th class చదువుకునే బాబుకి వృషభ రాశిలో ఉన్నాడు. బాబు ఆలోచన ఎలా ఉంటుందంటే నేను ఒక 5 years తర్వాత నేను కలెక్టర్ని అవుతానో లేదో, లాయర్ని అవుతానో లేదో, తను ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోతాయి అనమాట. దీనివలన వాళ్ళు ఏంటంటే మానసికంగా ఇబ్బంది పడేటువంటిది ఉంది. శని భగవానుడు ఏం చేస్తా అంటే మానసికంగా హింసిస్తాడు, మానసికంగా కుంగదీస్తాడు. అంతేగాని వేరే విపత్తులు కానీ, వేరే వీళ్ళకి ఏదో జబ్బులు రోగాలు కానీ, వేరే ఇంకేమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ వృషభ రాశిలో అయితే ఏమి లేవు. అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేవు. అలానే వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం ఎలా అయితే నడుస్తుందో ఈక్వల్గా అలానే ఏంటంటే జనవరి నుంచి మార్చి వరకు కూడా వీళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం మేర బాగుందని చెప్పుకోవచ్చు. ఏప్రిల్, మే, జూన్ ఎండ్ వరకు కూడా వీళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఎట్లా ఉంటాయి అంటే శని భగవానుడిది ఒకటి, రాహుకేతువులు, గురువు వీళ్ళందరూ మారుతున్నారు కాబట్టి వీళ్ళ ఒక ఎఫెక్ట్. మే నెలలో రాహుకేతువులు ప్లస్ గురువు మారుతారు మే నెలలో. వీళ్ళ ఒక ఎఫెక్ట్ ఏంటంటే కొంతమేర ఇప్పుడు మనం అనుకున్నాం కదా కోపం ఊరుకునే వస్తుంది. అలానే మనకి ఎప్పుడు ఏం చేస్తారో తెలియకుండా ఉండేటువంటి ఇది జరుగుతుంది. ఇంకొకళ్ళకి ఏంటంటే నిద్ర పట్టకపోవచ్చు. ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ కాదు, దాని గురించి భయపడే అవసరం ఏమీ లేదు. కళలు రావచ్చు, ఇవన్నీ కూడా వృషభ రాశిలో జరుగుతాయి. కాకపోతే వాటి గురించి భయపడే అవసరం అయితే లేదు. కాకపోతే ఏంటంటే జూన్ వరకు ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే తర్వాత జూన్ నుంచి ఏదైతే సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఈ 3 నెలల పాటు ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సొంతగా ఇల్లు కొనుక్కోవాలి కానీ, గృహ ఆలోచన ఉన్న వాళ్ళకైనా వీళ్ళకి ఈ రాహుకేతువులు పాస్ట్ థింకింగ్ ఉంటాయి. ఈ పాస్ట్ థింకింగ్లో వీళ్ళు ఏం చేస్తారంటే గృహం కొనేస్తారు. మంచి పని కూడా జరుగుతుంది వీళ్ళ వల్ల. అంటే ఫస్ట్ ఒక 3 months అయితే మాత్రం కొంచెం ఇబ్బందులు ఉన్నా సెకండ్ 3 months జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు 4 నెలలు కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది. ఎవరికైనా పంట భూములు కానివ్వండి, గృహశోభ కానివ్వండి, గృహ అలంకరణ అంటే పాత ఇంటిని కొత్తగా మోడిఫికేషన్ చేసుకునే దానికి, లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్లు కొనేదానికి కూడా వీళ్ళకి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. డబ్బు వస్తుంది. అంటే వీళ్ళకి ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఏదైనా ఫుడ్కి సంబంధించిన వాటికి కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆలోచన విధానం కూడా బాగుంటుంది వీళ్ళది. అంటే కొంచెం మందబుద్ధిగా ఉంటుంది కానీ ఆలోచన విధానం బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఈ మొదటగా వీళ్ళు చేసేటువంటిది ఏం అవసరం, మార్చి వరకు కూడా వీళ్ళు ఏం చేసే పని లేదు, దానాలు ఇవన్నీ ఏం చేసే పని లేదు. ఈ మార్చి నుంచి జూన్ వరకు ఉంది కదా, ఈ జూన్ వరకు వీళ్ళు కనుక ఎక్కడైనా సరే నవగ్రహాలకి అభిషేకం చేసినట్టయితే వీళ్ళు మంచి ఫలితం ఉంటుంది. అలానే నవధాన్యాలు దొరుకుతాయి, కందులు, మినుములు, అట్లాగా నవధాన్యాలు, జొన్నలు, గోధుమలు, బియ్యము, ఇలా నవధాన్యాలు తీసుకెళ్ళేసి పెసలు కూడా ఇలాంటి నవధాన్యాలు తీసుకెళ్ళేసి నవగ్రహాల మీద ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నవధాన్యం కిలోంపావు తీసుకెళ్ళేది కనుక వీళ్ళు ఏదైతే మార్చి నుంచి జూన్ వరకు ఈ పరిధి కాలంలో కనుక అభిషేకం చేసినట్టయితే ఏదైనా ఒక వారం రోజున అభిషేకం చేస్తే వీళ్ళకి ఆ 3 నెలల్లో ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ గ్రహాల నుంచి ఉన్నటువంటి ఎఫెక్ట్ వీళ్ళ మీదకి పడకుండా ఉంటుంది. అలానే ఈ జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు బిజినెస్ చేయాలనుకున్నా, ఇలానే మనం అనుకున్నట్టు పాల ఉత్పత్తుల బిజినెస్ కానివ్వండి, ఇలానే మనం వీళ్ళకి మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు కానివ్వండి, ఇలాంటివి ఏం చేయాలనుకుంటే కనుక ఏదైనా కృష్ణుని ఆలయంలో వీళ్ళకి బిళ్ళం గోళ్ళు దొరుకుతాయి. ఈ బిళ్ళం గోళ్ళు 11 దానం చేస్తే ఎవరికైనా పిల్లలకి కృష్ణుని ఆలయంలో కనుక ఈ బిళ్ళం గోళ్ళు అంటే ఫ్లూట్ అంటారు. ఈ ఫ్లూట్స్ కనుక తీసుకొని చెక్కతో చేసినవి, ప్లాస్టిక్వి మళ్ళీ వేరే ఇది కాదు,
ఈ చెక్కతో ఎదురు బొంగుతో చేసినటువంటి ఫ్లూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లూట్స్ మినిమం 11 మంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆ కృష్ణుని మందిరంలో కనుక పంచి పెడితే లేదా విడిగా కృష్ణుని మందిరంలో పెట్టి పూజించేసి ఇస్కాన్ టెంపుల్స్లో పూజించేసి వాటిని పిల్లలకు పెద్దలకి 11 దానం చేస్తే కనుక ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ నవగ్రహ దోషం నుంచి విముక్తి పొందుతారు. అలానే వీళ్ళలో ఆ గ్రహాల నుంచి వచ్చే మంచి జరుగుతుంది, కానీ ఈ చెడు అయితే ఏదే ఉందో ఈ చెడు అనేది వీళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ లేకుండా ఉంటుందన్నమాట. అలానే చూసినట్టయితే ఇదేదైతే ఇస్కాన్ టెంపుల్లో కనుక ఈ మనకి పట్టిక బెల్లం అంటారు, ఈ మిశ్రీ అంటారు, ఈ మిశ్రీ కూడా దానం చేసినట్టయితే కనుక వీళ్ళ మీద ఎక్కువ ప్రభావితం అనేది మంచి జరగడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఈ శని భగవానుడికి నువ్వులు ఎంత ప్రీతియో అలానే మిశ్రీ కూడా అంతే ప్రీతి. అందరూ అనుకుంటారు ఈ మిశ్రీ వచ్చేసి చంద్రునికి కదా అనుకుంటారు, కాదు. ఈ షుగరు ఈ మిశ్రీ అంతా కూడా శని భగవానుడికి చాలా ఇష్టపూర్వకం అనమాట. బెల్లం కానివ్వండి మిశ్రీ కానివ్వండి శని భగవానుడికి చాలా ఇష్టం. అందుకని ఈ మిశ్రీ కూడా ఈ కృష్ణుడి టెంపుల్లో దానం చేస్తే చాలా మంచిది. కృష్ణుడి టెంపుల్ని ఎందుకు అంటున్నానంటే కృష్ణుడు ఏంటంటే అవతార భాష అనమాట. అంటే అవతార అన్ని రకాల లీలలు ఉంటాయి కృష్ణుడి దగ్గర. ఇప్పుడు ఏదైతే కోపాలు తాపాలు ఈ వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. అప్పటికప్పుడే కోపం వస్తుంది, అప్పటికప్పుడే తగ్గిపోతుంది, అప్పటికప్పుడే మంచి అవుతుంది, అప్పటికప్పుడే చెడు అవుతుంది. అందుకని ఇలాంటి లీలలన్నీ కూడా కృష్ణుడి ఒక అవతారంలో ఉంటాయి కాబట్టి అందుకని కృష్ణుడి యొక్క మందిరంలో కనుక వీళ్ళు ఇలాంటి దానం చేయడం వల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అందుకని కృష్ణుడి టెంపుల్ని ఎంచుకున్నాం అనమాట. అయితే ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ వృషభ రాశి వాళ్ళకి ఏది 2025 సంవత్సరం ఈ చంద్రుడు రవి మారుతూ ఉంటాడు. ఈ రవి ఆ టైంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా రవి ఏమవుతుందంటే కర్కాటకం, సింహం, కన్య ఈ రాశుల్లోకి వస్తుంటాడు. ఈ రాశుల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి అదృష్టం, ఎక్కడో పాత ఆస్తులు కానివ్వండి, పూర్వీకుల ఆదాయం కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు ఎదగటం, ఇంట్లో ఎదగటం, వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటే కనుక పిల్లలు ఎదుగుదల ఇలా ఉంటాయి. వృషభ రాశి వాళ్ళు ఇంట్లో ఉంటే ఆ ఇంటి అంతా కూడా శోభాదాయకంగా ఉంటుందన్నమాట. ఆదాయం కావచ్చు, లాస్ అయిపోయినటువంటి కంపెనీల్లో బిజినెస్ బాగా పెరగటం ఇలాంటి వాటికి బాగుంటుంది. వీళ్ళు ఏదైతే బిజినెస్ పాల ఉత్పత్తులు కానీ పాల డైరీస్ కానీ గేదెల్ని పెంపకం కానీ ఇలాంటివి చేసుకుంటే మేకలు ఇలాంటివి కూడా వీళ్ళు పెంపకం జంతువు పెంపకం చేసుకుంటే అలాంటి వాళ్ళకైతే ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క 2025 సంవత్సరం బాగా కలిసి వస్తుంది. జంతు పెంపకాల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అనమాట. ఎవరైనా చేసే ఆలోచన ఉంటే కూడా కోళ్ళ ఫారమ్స్ ఇలాంటి ఫార్మ్స్ పెట్టుకుంటే కూడా మంచి ఆదాయం ఉంటుంది. ఎగ్స్ కానివ్వండి ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరైనా కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు ఇలాంటి వ్యాపారం చేస్తే మంచి నడుస్తుంది. 2025 సంవత్సరంలో వృషభ రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే.